ఎన్విరాన్మెంటల్ అపోకలిప్స్ పర్యావరణ విధ్వంసం టైటిల్తో ఉన్న ఒక వీడియోని లాస్ట్ వీక్లో నేను రిలీజ్ చేయడం జరిగింది. విధ్వంస నివారణ చర్యల గురించి మాట్లాడటం కూడా జరిగింది. ఈ వీడియోలో రోటరీ, రెడ్ క్రాస్, లయన్స్ వంటి సామాజిక సంస్థలు ఎలాంటి ప్లాన్స్తో నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చు అనే అంశాలకు సంబంధించి నాకు తోచిన కొన్ని విధానాలను విశదీకరిస్తాను. నేను రోటరీ ఆర్గనైజేషన్లో ఉన్నాను కాబట్టి రోటరీని ఉటంకిస్తూ మాట్లాడతాను. ఇప్పుడు జరుగుతున్న ఈ పర్యావరణ విధ్వంసాన్ని కంట్రోల్ చేయాలంటే ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇలాంటి అనేక సొల్యూషన్స్ని అనేక కోణాల నుంచి సునిశ్చితంగా ఇన్డెప్త్గా 10-15 నిమిషాల్లో మీ ముందు ఉంచుతాను. మనసుకి, శరీరానికి, సమాజానికి, పర్యావరణానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలతో కూడిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను తరచూ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరేమో మీ వర్క్స్లో బిజీగా ఉంటారు. నేను అప్లోడ్ చేసిన వెంటనే అది మీ నోటిఫికేషన్స్లో కనిపించాలంటే ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కండి. ఓకేరా? డన్. వివరాల్లోకి వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నన్ను ఈ సంవత్సరం కృష్ణా జిల్లాకి ఎన్విరాన్మెంటల్ చైర్మన్గా నియమించారు. థ్యాంక్ యూ డాక్టర్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంగా కూడా కలుపుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు పనికొచ్చే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో ఆశాంతం చూడండి. మనం చేసే కొన్ని పనుల్లో సక్సెస్ అనేది ఎంత ఎక్కువ మంది కలిసి చేస్తున్నారు, అలాగే ఎంతమంది ప్రభావితులు అవుతున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడబోతున్న ఇవాళ ప్రోగ్రాంలో కూడా అంతే. సరే, కొన్ని సజెషన్స్ మీకు. ప్రతి క్లబ్లో ఎన్విరాన్మెంటల్ చైర్ నియమించండి. ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు. అవకాశం ఉన్నంత ఎక్కువ మంది మెంబర్స్ని ఆ అవెన్యూలో జాయిన్ చేయండి. మీరు చేద్దామని అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ని రిప్రజెంట్ చేసేలాగా ఒక మెయిన్ స్లోగన్ ఎంచుకోండి. లైక్ వన్ ఎర్త్, వన్ ఛాన్స్, లెట్స్ ప్రొటెక్ట్ ఇట్, ఆర్ గ్రీన్ టుడే, ఎలైవ్ టుమారో. జస్ట్ నాకు తోచింది మాట్లాడుతున్నాను. మీకు నచ్చిన ఒక స్లోగన్ పెట్టుకోండి. అలాంటి ఏదో ఒక టైటిల్తో ప్రాజెక్ట్ని ప్రారంభించండి. స్కూల్స్లో, రెసిడెన్షియల్ ఏరియాస్లో, హాస్పిటల్స్లో, హోటల్స్ దగ్గర, అలాగే ప్రార్థనా స్థలాల్లో, సినిమా థియేటర్స్ దగ్గర, కమ్యూనిటీ క్లబ్స్లో, మన పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, కళ్యాణ మండపాలు, వాటి దగ్గర, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అంతెందుకు ఒక 10 మంది గుమ్ముకోవటానికి అవకాశం ఉన్న ప్రతి చోట ఎక్కడ కుదిరితే అక్కడ మీ ప్రాజెక్ట్ పోస్టర్స్ని డిస్ప్లే చేయండి. ఆ ప్లేస్ని బట్టి అది పోస్టర్సా, బ్యానర్సా, హోర్డింగ్సా, ఏం వాడాలో నిర్ణయం తీసుకోండి. ఈ ప్రాపగేషన్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది తెలుసా. మనం చిన్నప్పుడు వాల్ పోస్టర్స్ చూసే కదా సినిమాలకు వెళ్ళేవాళ్ళం. డిస్ప్లేస్లో ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటంటే నీరు, విద్యుత్తు, చెట్లు, వాటి యొక్క ఇంపార్టెన్స్, అట్లాగే నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్, అట్లాగే మిగతా ప్రకృతి వనరుల గురించి, వీటిని సంరక్షించడానికి ప్రోత్సహించేలాగా ఆ డిజైన్ ఉంటే బాగుంటుంది. వీటి డిజైనింగ్కి అలాగే వర్క్ ఎగ్జిక్యూషన్కి మీ మెంబర్స్లోని యంగ్స్టర్స్ని మాత్రం ఎక్కువగా ఎంచుకోండి. అట్లాగే రోడ్ ట్రాక్టర్స్ని కూడా తప్పకుండా భాగస్వాములుగా చేస్తే బాగుంటుంది. మీ విజన్కి వాళ్ళ ఉత్సాహం తోడైతే ఫలితం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మిగతా ప్రోగ్రామ్స్ లాగా ఒక టైం లిమిట్లోనో లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కో చేసేది కాదు. భూమి మీద నివసించే అందరి భవిష్యత్తు కోసం మనం ఈ పని చేయబోతున్నాం. ఇది ఒక అంతం లేని ప్రోగ్రామ్. జనరల్ పబ్లిక్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్స్లో ఒక మార్పు చేసుకునే విధంగా మనం ఈ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. అది మన బాధ్యతగా మనం భావించాల్సి వస్తుంది. ప్రకృతిని మనందరం కలిసి రక్షించుకోవాలి, లేకపోతే దాని ద్వారా వచ్చే దుష్పరిణామాలు అందరూ అనుభవించాల్సి వస్తుంది. దాన్ని నివారించడానికి ఫలానా ప్రోగ్రామ్స్ చేయాలి అని మనం చేసి చూపిస్తూ పబ్లిక్ని మోటివేట్ చేస్తూ యువతకు మార్గనిర్దేశకత్వం చేయాలి. ఇక ప్రాజెక్ట్స్ విషయానికి వద్దాం. మొదటగా మనం చెప్పుకోవాల్సింది నిస్సందేహంగా చెట్ల గురించేనండి. భారీ ఎత్తున మొక్కలు లాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయండి. స్థానిక మొక్కలకి అధిక ప్రాధాన్యం ఇవ్వండి. గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో, రెసిడెన్షియల్ ఏరియాస్లో, పార్క్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో, దేవాలయాలు, మసీదులు, చర్చ్లు, వాటి పరిసరాల్లో, కమ్యూనిటీ క్లబ్స్లో, శ్మశానాల్లో అండి, శ్మశానాల్లో కానీ ఆ రోడ్ల వెంట కానీ మీకు తోచిన ప్రతి చోట మొక్కలు నాటండి. నాటే ప్రతి మొక్కని కుదిరినంత వరకు ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరికి అప్పగించండి. దాని బాధ్యత మాత్రం వాళ్ళు చూసుకునేలా చేయండి. కుదిరినప్పుడల్లా వాటినంతా పర్యవేక్షిస్తూ కూడా ఉండండి. ఆ పర్యవేక్షణనే మనం ఒక ప్రోగ్రాంలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసినప్పుడల్లా ఒక బ్యాచ్ రెడీగా ఉంటారు మన క్లబ్స్లో. అవి పెంచేది ఎవరండి, బతకో అని వెనక్కి లాగటానికి. వారి మాటలు జాగ్రత్తగా పట్టించుకోండి, ఎందుకంటే అవి అబద్ధమని మనం ప్రూవ్ చేయాలి కదా. మీకు సీక్రెట్ చెప్పనా, ఒక 100 మొక్కలు నాటితే
70 బతికే అనుకోండి, కొన్ని ఒక 50 అనుకోండి, మిగతావి బతకని వాటి వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది తెలుసా? అవి మట్టికి ఎరువుగా మారతాయి. సో మన ఎఫర్ట్స్ అయితే వృధా కావు. కుదిరితే చెట్లయి మనల్ని బతికిస్తాయి, లేకపోతే ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తాయి. ఇంకోటి, మియావాకీ విధానంలో మినీ అడవులు సృష్టించండి. మియావాకీ విధానం అడవులు అంటే ఆన్లైన్లో బోలెడంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అట్లాగా ఆ వివరాలతో నేను ఒక వీడియో కూడా చేస్తాను. ఇక్కడ ఎందుకు చెప్పలేనంటే అది చాలా పెద్ద సబ్జెక్టు, సపరేట్ వీడియో చేస్తాను. మినీ అడవులు సృష్టించడానికి చెరువు గట్లు, కాలువ గట్లు, అలాగే నదుల ఒడ్డున ఉండే కొంత స్ట్రెచ్ని ఎంచుకుంటే అవి చాలా ఈజీగా పెరుగుతాయి అక్కడ. అలాగే అధికారులతో మాట్లాడి ప్రభుత్వ స్థలాల్లో కూడా ప్లాంట్ చేయొచ్చు. పార్క్స్ని అడాప్ట్ చేసుకొని పునరుద్ధరించండి. దీనివల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి, అవేంటో నేను చివరిలో చెప్తాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్టు ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ గురించి ఎందుకయ్యా అంటే, మనం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులో అధిక శాతం శిలాజ ఇంధనమైన బొగ్గు ద్వారా. బొగ్గు దహించడం వల్ల వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి అనేక వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యి అవి అధిక గ్లోబల్ వార్మింగ్కి, తద్వారా క్లైమేట్ చేంజెస్కి కారణమవుతున్నాయి. అట్లాగే వాటి వల్ల యాసిడ్ రెయిన్స్ కూడా వస్తాయి తెలుసా? దీనివల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయి. అవన్నీ వివరించాలంటే సపరేట్గా మరొక వీడియో చేయాలి, ఎందుకంటే ఇది కూడా చాలా లెంగ్దీ సబ్జెక్ట్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎందుకోసం ఎలక్ట్రిసిటీ మీద వర్క్ చేయాలని నేను అంటున్నాను. సో దానికి ఆల్టర్నేట్గా సోలార్ పవర్ ప్రొడక్షన్ యొక్క ఇంపార్టెన్స్ని రకరకాల కార్యక్రమాల ద్వారా మనం ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళచ్చు. మీ క్లబ్స్లో, అట్లాగే క్లబ్స్ ఆధ్వర్యంలో ఉండే సంస్థల్లో సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయండి. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నదే, కానీ మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. దానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వస్తే నీళ్ళ గురించి అండి. నీటి వృధాన్ని మాత్రం మ్యాక్సిమం అరికట్టాలి. అది అంత చిన్న విషయం కాదు, ఎవరి మాట వినరు. కాబట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద ఫోకస్ చేద్దాం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద విరివిగా వర్క్షాప్స్ నిర్వహించండి. ఇంకుడు గుంటలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకుడు గుంటల యొక్క ఆవశ్యకత, అలాగే దాని యొక్క ఉపయోగాలు విరివిగా ప్రచారం చేయండి. పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఇంకా ఎక్కడెక్కడ అవసరం అవుతాయో అక్కడక్కడ ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. దాని యొక్క వనరులు సమకూర్చుకోవడం కోసం వివిధ మార్గాలు ఆలోచించండి. ముఖ్యంగా పబ్లిక్ భాగస్వామ్యంతో మాత్రం తప్పకుండా చేయండి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది పాలినేటర్స్ గురించి. పాలినేటర్స్ అంటే తెలుసు కదా, పరాగ సంపర్క ప్రక్రియ నిర్వహిస్తుంటాయి జీవులు. అంటే లైక్ తేనెటీగలు, సీతాకోక చిలుకలు, పక్షులు, అట్లాగే గబ్బిలాలు లాంటివి అన్నమాట. మన దెబ్బకి అయిపోయి లేకుండా పోతున్నాయి. దాంతో చెట్లు, పళ్ళు, పువ్వులు చాలా వరకు తగ్గిపోతున్నాయి. మనం వాటిని రిక్వెస్ట్ చేసి సంరక్షిస్తే కానీ మళ్ళీ రావు. దానికోసం స్కూల్స్లో, కాలేజెస్లో సీతాకోక చిలుకల హ్యాబిటేట్స్ క్రియేట్ చేయండి. తేనెటీగలకు అనుకూలంగా ఉండే మొక్కలను పెంచండి. దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేసి వాటి నిర్వహణ బాధ్యత అక్కడ స్టూడెంట్స్కి అప్పగించండి. అప్పుడప్పుడు విజిట్ చేయడం కూడా చాలా చాలా ముఖ్యం. ఇందాక మనం చెరువులు, కాలువలు, అలాగే నదులొడ్డున ఉన్న కొంత స్ట్రెచ్ని, పార్క్స్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. ఈ అన్ని చోట్ల కూడా పాలినేటర్ హ్యాబిటేట్స్ ఏర్పాటు చేయడం చాలా ఈజీ. దాని ఫలితం కూడా చాలా ఉంటుంది. అట్లాగే మన ఇంటి పైకప్పుల మీద, అదేనండి రూఫ్ టాప్ గార్డెన్స్ అంటారే, అక్కడ కూడా మనం పాలినేటర్ హ్యాబిటేట్స్ క్రియేట్ చేయొచ్చు. మర్చిపోకుండా మనం చేస్తే ఏంటంటే మట్టి ముగ్గుడు లాంటి వాటిలో ఆ పక్షుల కోసం నీళ్లు ఉంచాలండి. వాటి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. మనం ఇంకో సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి, అదేంటంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. మనం స్కూల్స్లో, కాలేజెస్లో క్లైమేట్ అవేర్నెస్ కార్యక్రమాలు విరివిగా ఆర్గనైజ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఎకో క్లబ్స్ స్థాపించవచ్చు, మంత్లీ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించవచ్చు. అలాగే స్టూడెంట్స్కు పర్యావరణం మీద క్విజ్ పోటీలు, వాళ్ళ చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించడం, ఇట్లాంటివన్నీ చేయించవచ్చు. అలాగే వాళ్ళని రిపుల్ క్రియేటర్స్గా మనం మార్చగలగాలండి. ఇకపోతే మీ ఇల్లు, క్లబ్బు, వీటి ఆవరణాలని పచ్చదనంతో నింపేసేయండి. క్లబ్ మీటింగ్స్ని ప్లాస్టిక్ ఫ్రీగా నిర్వహించండి. ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు. ప్లాస్టిక్ ఫ్రీ డ్రైవ్లు నిర్వహించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచించండి. దీని మీద నేను ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ, దీని తర్వాత రిలీజ్ చేస్తాను. అది మీ క్లబ్లో చేసిన ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్కి అన్ని రకాల సోషల్ ప్లాట్ఫామ్స్ని వాడుకొని ప్రపంచానికి చాటండి. ఇది చాలా మోటివేట్ అవుతుంది. ముఖ్యంగా నోట్ డౌన్ చేసుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, మీరు ఏ ప్రోగ్రామ్ చేపట్టినా రోడ్ ట్రాక్టర్స్ని ఇన్వాల్వ్ చేయండి. అలాగే స్థానిక యువతను కూడా తప్పకుండా ఇన్వాల్వ్ చేయండి. నేను ఇందాక పార్క్స్ని అడాప్ట్ చేసుకుంటే దాని యొక్క ఫలితాలు ఏంటో చివరిలో చెప్తాను కదా. పార్క్స్ని అడాప్ట్ చేసుకోవటం వల్ల సస్యశ్యామలమైన పచ్చదనాన్ని పెంచడమే కాదు, పాలినేటర్ హ్యాబిటేట్స్ని పెంచడమే కాదు, మన ఫిజికల్ వర్కౌట్స్ కోసం ఉపయోగించుకోవటమే కాదు, సోషల్ గ్యాదరింగ్కి కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే మన మీటింగ్స్ కూడా అక్కడ మనం పెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది అది.
పాక్స్ని అడాప్ట్ చేసుకొని అనేక ఊళ్ళో అనేక క్లబ్లు బోల్డ్ అని బెనిఫిట్స్ పొందుతున్నాయి, సమాజానికి కూడా అందిస్తున్నాయి. ఈ పాక్స్ సంబంధించి నేను మీకు చెప్తుంటే, నిన్న మన గ్రూప్స్లో రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం వాళ్ళు ఒక అద్భుతమైన ప్రోగ్రాం చేసి ప్రపంచానికి అందించారు. నేను నిన్నే చదివాది. దాని గురించి నేను అక్కడ మన సోదర్ రోటేరియన్ శివ గారికి కాల్ చేస్తే దాని గురించి కొన్ని వివరాలు నాకు అందించారు. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. 2017లో వీళ్ళు రోటరీ వనం అని శ్రీకాకుళంలో నాగావళి నది ఒడ్డున కొంత ప్లేస్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. కంపోస్ట్ ఏరియా లాగా ఉండే ఆ ఏరియాని వీళ్ళు మొత్తం శుద్ధి చేసి దాంట్లో మొక్కలు నాటడం మొదలెట్టారు. అది టోటల్ ఈ 8 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన వనంగా రూపుదిద్దుకోవటం జరిగింది. ప్రతినిత్యం క్లబ్ సభ్యులు అక్కడ అటెండ్ అవ్వటం, అక్కడ శుభ్రపరచడం, చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అవసరమైనవి చేయటం, ప్రతినిత్యం అక్కడ రకరకాల మొక్కలు నాటుతూ ఉండటంతో అది ఒక అద్భుతమైన ప్రకృతి వనం లాగా తయారయ్యి ఆ ప్రాంతం అంతా స్వచ్ఛమైన ఆక్సిజన్ లభ్యమవడానికి కారణమవుతుంది. అంతేకాకుండా 2019 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా అక్కడ బోల్డ్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అది ఉపయోగపడుతుంది. వాళ్ళ రెగ్యులర్ మీటింగ్స్ కూడా అక్కడ జరుపుకుంటున్నారు. కానీ మొక్కలు నాటడం మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొక్కలు, పండ్ల మొక్కలు, ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేసేవి ఇవి నాటుతూనే ఉన్నారు. ఒక అద్భుతమైన ప్రకృతి వనంలా అది తయారైంది. మనం అందరం కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన ఏరియాస్లో కూడా ఇలాంటి చక్కటి ప్రకృతి వనాలని మనం తయారు చేసుకోవచ్చు. దీనివల్ల మనకే కాకుండా సమాజానికి కూడా బోల్డ్ అంత ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మన వంతు కృషిగా మనం ఏం చేయొచ్చు అనేది అవకాశం ఉన్నంత మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో కవర్ చేసినట్టుగా భావిస్తున్నాను. ఇవి కాక మీకు తోచిన ఏదన్నా ప్రోగ్రామ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏదేమైనప్పటికీ కూడా మన పూర్వీకులందరూ పచ్చటి ప్రకృతిలో హాయిగా జీవించారు. కానీ మారిన కాలమాన పరిస్థితుల వల్ల రకరకాల కార్యకలాపాలతో అడవులన్నీ అంతరించిపోయినాయి, పచ్చదనం అంతా తరిగిపోతుంది. సో మళ్ళీ మనము సంతోషంగా సుఖంగా జీవించాలంటే నిస్సందేహంగా మనకి స్వచ్ఛమైన ప్రకృతి కావాల్సిందే. దానికి మనందరం కలిసి పని చేస్తేనే అది మనం సాధించగలము. సో అందుకోసం మొట్టమొదటిగా మనం చేపట్టాల్సింది విపరీతంగా చెట్లు నాటే కార్యక్రమం. వాటిని బతికించి పెంచి పెద్దవి చేసే బాధ్యత. అంతేకాదు మన తర్వాత తరాల వాళ్ళు జీవించడం కోసం అవసరమైన మినిమం వాతావరణం అన్నా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇప్పుడు నేను ఈ వీడియోలో మాట్లాడటం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒక కర్తవ్యంగా భావించి అవకాశం ఉన్నన్ని ఈ ప్రోగ్రామ్స్ చేపట్టి సమాజానికి సహాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, దీంట్లో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. తద్వారా ఎక్కువ మంది ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన భూమి యొక్క భవిష్యత్తు బాగుపడటానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ.